హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో యాష్మి, మణికంఠలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ డాన్స్ చేస్తారు. ఎందుకో లాస్ట్‌లో తెలుసుకుందాం. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని 'బిగ్ బాస్' ప్రకటించారు. ఛాలెంజర్ ఆఫ్ ది ఫిట్టెస్ట్‌లో భాగంగా హౌస్‌లో ఛాలెంజెస్ కంప్లీట్ చేయకపోవడం వల్ల 8 వైల్డ్ కార్డ్ హౌస్‌లోకి వస్తారని 'బిగ్ బాస్' ప్రకటించారు. ఇక దూరంగా పెట్టిన పప్పీస్ తేవడంలో యాష్మి లేట్‌గా రావడం వల్ల ఆమె డేంజర్ జోన్‌లో ఉందని 'బిగ్ బాస్' ప్రకటించారు. ఇక సెకండ్ చీఫ్‌గా ఎవరిని సెలెక్ట్ చేయాలో హౌస్‌మేట్స్ వారి అభిప్రాయాలను అనౌన్స్ చేశారు. యాష్మి, మణికంఠ నువ్వు చీఫ్‌గా ఆల్రెడీ చేశావు. నువ్వు పక్కకు తప్పుకో అంటాడు యాష్మిని. ప్రేరణ చీఫ్‌గా తన అర్హత గురించి చెప్పుకుంటుంది. ప్రేరణని చీఫ్‌గా ఒప్పుకుంటాడు మణికంఠ. ఇక మణికంఠను పృథ్వీ నువ్వు గేమ్స్‌లో వీక్ కాబట్టి నువ్వు చీఫ్‌గా పనికిరావు అంటాడు. మణికంఠ చాలా బాధపడతాడు. యాష్మి అయితే మంచి డెసిషన్ తీసుకున్నావు పృథ్వీ అంటుంది. నిన్ను జన్మలో చీఫ్ కానివ్వనని మణికంఠతో అంటుంది. యాష్మికి అంత యాటిట్యూడ్ ఏమిటో మనకైతే అర్థం కాదు. ఈ కన్నడ యాష్మికి ఎందుకంత కోపం మణికంఠ మీద? నెక్స్ట్ ఇక సీత టీం కూడా మణికంఠను చాలా టార్గెట్ చేశారు. మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అవుతుందని సామెత ఉంది కదా. ఇక పృథ్వీ, నబీల్ చీఫ్గా ఫైనల్కి వస్తారు. చివరికి న్యూ చీఫ్ నబీల్ అవుతాడు. తరువాత యాష్మి ప్లస్ టీం అన్న మాటలకు మణికంఠ బాగా ఏడుస్తాడు. ఇక బిగ్ బాస్ అయితే వాతావరణాన్ని చల్లబరచడానికి యాష్మిని, మణికంఠని డాన్స్ చేయమంటాడు. ఇక వాళ్ళిద్దరూ చూపులతో గుచ్చి గుచ్చి చంపగా అనే పాటకు డాన్స్ చేస్తారు. ఇక వాతావరణం కొంచెం కూల్ అయింది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.